ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారిని పంచకృత్య పరాయణగా దర్శించుకున్నాం. సృష్టి, స్థితి, లయ, తిరోధానం మరియు అనుగ్రహం అనే 5 పనులను అమ్మవారు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర మరియు సదాశివుల రూపంలో ఎలా నిర్వహిస్తూ ఉంటారో తెలుసుకున్నాం. అలాగే ఆమె మనలోని జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు సాక్షిగా ఉంటూ విష్ణువుకు సోదరిగా మనల్ని రక్షిస్తోందని అర్థం చేసుకున్నాం. ఈరోజు మనం అమ్మవారి విశ్వరూపాన్ని, ఆమె అపరిమితమైన శక్తిని మరియు ఆమె కనురెప్పల కదలికలో ఇమిడి ఉన్న కాలచక్రాన్ని తెలుసుకోబోతున్నాం. 66 నుంచి 70 వరకు ఉన్న ఈ శ్లోకాలు అమ్మవారు కేవలం ఒక రూపానికి పరిమితం కాదని, సమస్త సృష్టికి ఆమెయే ప్రాణాధారమని చాటి చెబుతాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఈ శ్లోకం అమ్మవారి కాలాది నేతృత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణిస్తుంది. అమ్మవారు తను కనురెప్పలు విప్పితే కొత్త ప్రపంచాలు పుడతాయి అని, ఆమె కనురెప్పలు మూస్తే సమస్త భువనాలు లయమైపోతాయి అని అర్థం. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల సృష్టి క్రమం ఆ తల్లికి ఒక కనురెప్ప పాటు కాలంతో సమానం. అలాగే ఆమె వేల కొలది తలలు, కన్నులు, కాళ్ళు కలిగిన విశ్వరూపిణి. విశ్వంలోని ప్రతి జీవిలో ఉన్న కన్ను ఆ తల్లి కన్నే, ప్రతి మేధస్సు ఆ తల్లి రూపమే అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. అనగా అమ్మవారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి అల్పమైన ఒక చిన్న చీమ వరకు సమస్త ప్రాణికోటికి జన్మనిచ్చిన తల్లి. ఈ లోకంలో వర్ణాలను, ఆశ్రమ ధర్మాలను ఏర్పరిచినది కూడా ఆ తల్లియే. వేదములు అనేవి ఆ తల్లి యొక్క సొంత ఆజ్ఞల వంటివి. మనం చేసే ప్రతి పుణ్యకార్యానికి, పాపకృత్యానికి తగిన ఫలితాలను ఇచ్చే న్యాయాధికారినిగా ఆమె మన కర్మలకు సాక్షిగా ఉంటారు. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక. అమ్మవారి పాదధూళి మహిమను ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. వేదమాతల శిరస్సుపై ఉండే సింధూరం వలె ఆ తల్లి పాదధూళి ప్రకాశిస్తూ భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని ఈ శ్లోకంలోని భావం. సకల ఆగమ శాస్త్రాలు అనే ముత్యపు చిప్పలలో దాగి ఉన్న అత్యంత విలువైన ముత్యం వంటిది ఆ తల్లి. అంటే సమస్త శాస్త్రాల యొక్క సారం ఆ పరాశక్తిని చేరుకోవడమే అని మనం గ్రహించాలి. పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. మనం జీవితంలో ఆశించే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలను ప్రసాదించే తల్లి ఆమెయే. ఆమె సకల భోగాలను అనుభవించే భోగినిగా, ఈ 14 భువనాలకు యజమానురాలైన భువనేశ్వరిగా విరాజిల్లుతూ ఉంటారు. ఆమెకు ఆది కానీ అంతం కానీ లేదు. సాక్షాత్తు విష్ణువు, బ్రహ్మ మరియు ఇంద్రుడు వంటి దేవతలే ఆ తల్లిని నిరంతరం సేవిస్తూ ఉంటారు అని ఈ శ్లోకం యొక్క భావం. నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృదయ హేయో పాదేయ వర్జిత. అమ్మవారు విష్ణు స్వరూపిణి అయిన నారాయణి మరియు ఓంకార నాద స్వరూపిణి. నిజానికి ఆమెకు ఎటువంటి పేరు, రూపం లేవు. కానీ భక్తుల కోసం ఆమె అనేక రూపాలను ధరిస్తూ ఉంటారు. ఆమె హ్రీంకార మంత్రానికి అధిదేవత. మన హృదయంలో కొలువై ఉండే ఆ తల్లి మనం స్వీకరించవలసిన మంచికి, వదిలివేయవలసిన చెడుకు అతీతమైన పరమ సత్యం. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు విశ్వవ్యాప్తమైన శక్తి అని, ఆమె పాదధూళిని ఆశ్రయించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని తెలుసుకున్నాం. మన కర్మల ఫలాలను ఇచ్చే ఆ తల్లిని హృదయంలో నిలుపుకొని ఆమె ఆజ్ఞ అయిన ధర్మాన్ని పాటిస్తూ జీవించడమే మనం ఆ తల్లికి ఇచ్చే నిజమైన గౌరవం. ఆ హ్రీంకార స్వరూపిణి, నాదస్వరూపిణి అయిన జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.